ఇప్పుడు గుర్తొచ్చిందమ్మా నీ కోపకులం గీతమ్మ గారు. గతంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని పక్కన పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని అమ్మనాభూతులు అనరాని మాటలు మాట్లాడించిన రోజున గుర్తు రాలేదమ్మా ఒకే స్టేజ్ మీద నుంచుని? ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి కోపాన్ని గుర్తు రాలేదా నీకు? పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు వైసీపీ ప్రభుత్వంలో మీ ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడి ఆయన పెట్టిన టార్చర్ అంతా ఇంత కాదు, అప్పుడు గుర్తు రాలేదమ్మా? గుండెల్లో మండి అగ్ని పర్వతాన్ని పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు. ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు ఏం చేయట్లేదు ఆయన. పాపులకి ఆయన ఏం చేయాలో, పాపులు ఆయనకి ఏం చేయాలో అన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తుంది. ఈ సందర్భంలో మీరు ఏదో పాపులంతా ఒకటని చెప్పి, వైసీపీ పాపులంతా ఒకటని చెప్పి ఏదో మీటింగ్లు పెట్టుకుని మీరు మీ డబ్బాల మీద కొట్టుకుంటున్నారు. దానికి తప్పు లేదు. కానీ పాపులంతా జనసేన వైపే ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు వెనకే ఉన్నారు. ఈ రోజు ఏదో నువ్వు పవన్ కళ్యాణ్ గారిని విమర్శన చేస్తే నీకేదో అయిపోద్ది అనుకుంటున్నావేమో. పిఠాపురంలో పాపులు ఎక్కువ ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారా? మనం ఏదైనా మాట్లాడే ముందు మరి గతంలో నువ్వు అక్కడ పాపులు ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ నువ్వు పోటీ చేసావని అనుకోవాలి. మరి పాపులు ఎక్కువ ఉన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు అయినా పాపులు లేనప్పుడు మరి పిఠాపురంలో నువ్వు నెగ్గాలి కదా. మనం మాట్లాడే విధానాన్ని ఒకసారి మార్చుకుంటే మంచి బాగుంటుంది. ఎందుకంటే మనం కూడా రాజకీయాల్లో హుందాగా బతకాలనుకున్నప్పుడు హుందాదనంగానే దాని విమర్శలు ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు ఏదో పాపులకి ఏదో ఓడబడచట్లేదు, మేము ఏదో ఉద్ధరణ చేస్తున్నాం అంటారు. గతంలో మీరు వైసీపీ నుంచి మీరు మంత్రులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు పాపులు ఏం ఉద్ధరించారో ఒకసారి చెప్పండి. ఇప్పుడున్న నాయకులందరూ కూడా ఇవాళ ఏదో అధికారం లేదు కాబట్టి మళ్ళీ పాపులు కావాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న పార్టీల్లో మీరు ఒక మామూలుగా తిరుగుతున్నారు అంతే, అంతకుమించి ఏం లేదు. మీరు చివరికి మీకు కూడా జీరో స్థాయికి వచ్చేసే పరిస్థితి ఎదురవుతుంది. రాజకీయంగా మీరు ఇంకా భూస్థాపితం అయిపోయినట్టే. మీరు ఇంకా విమర్శిస్తే ఆ భూస్థాపితం కూడా కాకుండా మొత్తం భస్మం అయిపోతారు. అది గుర్తెట్టుకుని మాట్లాడితే మంచిది.